మార్షల్ ఆర్ట్స్ సంపూర్ణ ఆరోగ్యానికి ఆత్మరక్షణకు దోహదపడుతుందని, సంపూర్ణ ఆరోగ్యానికి మించినదేదీ లేదని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణిస్తూ ఉన్నత స్థానంలో నిలవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని శ్రీకాకుళం కరాటే చీఫ్ ఢిల్లేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీలో గల కెన్యూ రియో కరాటే విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలతో మెరిశారని, స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కెంకో షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఆశీర్వాద కళ్యాణ మండపం తాటిచెట్లపాలెం విశాఖపట్నంలో జరిగిన పోటీలలో సత్తా చాటారన్నారు. ఇందులో భాగంగా జరిగిన పోటీలలో నగరానికి చెందిన కెన్యూ రియో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారని, కటా కుమిటీలలో పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. 13 మంది విద్యార్థులు పాల్గొనగా స్వర్ణం 8, రజతం 6, కాంస్యం 8తో 22 పతకాలు సాధించారని, ఓవరాల్ ఛాంపియన్షిప్ విభాగంలో 3వ స్థానంలో నిలిచారన్నారు. గెలుపొందిన విద్యార్థులకు స్టేట్ చీఫ్ కె సుమన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశ ఘనకీర్తిని పెంచి రాష్ట్రానికి, జిల్లాకు కోచ్ రెడ్డి ఢిల్లేశ్వరరావుకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను కోచ్ రెడ్డి ఢిల్లేశ్వరరావుని మహాలక్ష్మీనగర్ కాలనీ దగ్గర గల శ్రీ చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యంతో పాటు నగరంలో పలువురు వక్తలు, ప్రముఖులు అభినందించారు.